హే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చి మనం ఫ్లోరిడా వెకేషన్కి వెళ్ళిపోతున్నాం. సో వెరీ వెరీ ఎక్సైటెడ్. సో మా పెద్దాడు, నేను, మా హస్బెండ్. సో అండ్ మా చిన్నోడు వచ్చి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో హీ స్టేయింగ్ ఇన్ ఇండియానా. సో యా, మేము ముగ్గురం వెళ్తున్నాం అనమాట. చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. సో మా పెద్దాడికి కొంచెం ఫ్రీ టైం దొరికింది. సో హీఈస్ వెరీ వెరీ బిజీ బాయ్, ఆఫీస్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. సో అందుకని ముగ్గురికి కొంచెం ఫ్రీ టైం దొరికింది. సో జస్ట్ 2 వీక్స్కి హ్యాపీగా ఎంజాయ్ చేసేద్దామని ఫ్లోరిడా వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఎన్నిసార్లు ఫ్లోరిడా వెళ్ళినా మాకు ఈ ట్రిప్ అనేది ఇంకా 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 స్పెషల్. సో ఒక చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. సో ఇప్పుడు వచ్చి నేను ఇంకా ఫ్లైట్ ఎక్కేసాం. సో హ్యాపీగా ఇంకా లైక్ 2 hours 30 minutesకి మనం ఫ్లోరిడాలో ఉంటాం. సో మా హస్బెండ్కి, నాకు ఫ్లోరిడా అంటే చాలా చాలా ఇష్టం. సో మేము అక్కడ చాలా ఇయర్స్ ఉన్నాము ఫ్లోరిడాలో. సో కాబట్టి ఇంకా మాకు అక్కడ లైఫ్ స్టైల్ చాలా చాలా ఇష్టం. అండ్ ఎవ్రీ స్టేట్ డిఫరెంట్ ఉంటుంది. ఫ్లోరిడా చాలా చాలా బాగుంటుంది. మాకు అన్ని స్టేట్స్లో ఉన్నాం కాబట్టి అన్ని స్టేట్లు ఎలా ఉంటాయి ఏంటి అన్నీ చూస్తున్నాం కాబట్టి మాకు మీకు ఏది ఇష్టం, ఏ స్టేట్ ఇష్టం బాగా అంటే మాకు ఫ్లోరిడా చాలా ఇష్టం అని చెప్తాం. సో అంత ఇష్టం అనమాట. సో అక్కడ లైఫ్ స్టైల్, ఫుడ్, పీపుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అనమాట. ఇక్కడ నాకు మేకప్ చేసుకునే టైం లేదు ఇంట్లో. సో నేను ఇంకా టైం దొరికింది నాకు మేకప్ కొంచెం వేసేసుకుని, లిప్స్టిక్ వేసేసుకుని, వైఎస్ఆర్ లిప్స్టిక్, కొంచెం పర్ఫ్యూమ్. అండ్ ఇది వచ్చి ట్రావెలింగ్ పర్ఫ్యూమ్ కరెక్ట్ అనమాట, స్మాల్ పర్ఫ్యూమ్. సో అది విక్టోరియా సీక్రెట్. సో చాలా చాలా బాగుంటుంది. అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఇంకా మనం ల్యాండ్ అయిపోతున్నాం. ఇంకా మన బ్యాగ్స్ అన్నీ తీసేసుకుని ఇంకా ఫ్లోరిడా వచ్చేసాం. సో ఫ్లోరిడా ల్యాండ్ అయిపోయాం. సో ఫుల్ హ్యాపీ. సో ఇది టాంపా బే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఫ్లేమింగోస్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో యా, మై సన్ ఈజ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. సో ఇట్స్ వెరీ హ్యాపీ. సో స్పెండింగ్ చాలా రోజుల తర్వాత మేమందరం కలిసి వెళ్తున్న ట్రిప్, స్మాల్ ట్రిప్. సో స్టిల్ యూ హ్యావ్ టు వర్క్. ఈ వర్క్ ఉంది, కొంచెం మధ్య మధ్యలో ఇంకా ఫ్రీ టైం దొరుకుతూ ఉంటుంది. సో యా, ఈ నీడ్స్ బ్రేక్ అనమాట. చాలా బిజీ బాయ్ మా పెద్దాడు. సో కొంచెం బ్రేక్ కావాలని మేము ముగ్గురం డిసైడ్ అయిపోయాం. ఇంకా మేము ఏదైనా సరే అప్పటికప్పుడు అనేసుకుంటాం, వెళ్ళిపోతాం అనమాట. సో అంత ఫాస్ట్గా ఉంటుంది మా ట్రిప్స్ అన్నీ. చాలా చాలా ఫాస్ట్గా డిసైడ్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాం మేము. సో మా నలుగురు అంతే అనమాట. సో నెక్స్ట్ ఇంక మనం ల్యాండ్ అయిపోయాం. సో ల్యాండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా మేము లంచ్ టైం అయిపోయింది. వీఆర్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాంగ్రీ. సో కొంచెం మంచి రెస్టారెంట్స్ ఏమేమి ఉన్నాయనేసి చూస్తున్నాం అనమాట. సో బీడబ్స్కి వచ్చేసాం, బఫెలో వైల్డ్ వింగ్స్. సో చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఫుడ్ అంతా ఏవైతే. సో ఇంకా లంచ్ చేసేసి ఇంకా కొంచెం మనకి నా ఫేవరెట్ స్ట్రాబెర్రీ జ్యూస్ తాగేసి, సో యా కొంచెం రిలాక్సింగ్గా బయటికి వెళ్ళిపోతే నేను చాలా రిలాక్స్ అయిపోతాను. సో ఇంట్లో ఉంటే ఎప్పుడు ఇంకా ఆఫీస్ వర్క్ అని, మా పిల్లల వర్క్ అని, అదని ఇదని. సో వెరీ వెరీ బిజీ ఉంటాను మార్నింగ్ నుంచి. సో బయటికి వచ్చేస్తే ఇంకా వెకేషన్ మూడ్ ఆన్. ఇంకా హ్యాపీ ఎంజాయ్ చేస్తాను. సో ఫ్లోరిడాలో చూసారు కదా, పామ్ ట్రీస్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. మీ అందరికీ కూడా చూపించాలి. సో యూఎస్ఏలో ఎవరైనా చూడని వాళ్ళకి అండ్ ఇండియాలో చూడని వాళ్ళకి అందరికీ చూపించాలి. బ్యూటిఫుల్ ప్లేస్ ఫ్లోరిడా. సో మేమేంటంటే ఇక్కడ మేము ఒక మంచి ప్యాలెస్ లాంటి హౌస్ బుక్ చేసుకున్నాం. సో ఒక 3 houses అయితే
చూసుకొని ఇంకా అందులో ఒక డిసైడ్ అయిపోతాం అంటే ఇందులో ఇంకా నెక్స్ట్ ఫ్యూ డేస్ ఇంక ఇక్కడే ఉంటాం అనమాట. సో అంత బ్యూటిఫుల్ హౌసెస్ మీకు 3 హౌసెస్ చూపిస్తాను నేను. ఫైనల్గా మేము ఒక హౌస్ అనేది ఉన్నాం, అది ఫైనల్గా మీరు చూస్తారు. ఇవన్నీ వచ్చి మీరు చూడండి. ఇంకా ఫర్నిచర్ హౌస్ అనమాట. మేము అలా రెంట్ తీసుకున్నాము. అలా రెంట్కి తీసేసుకుని ఇంకా ఫ్యూ డేస్ ఇందులో ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. సో వచ్చే వీడియోస్ కూడా ఇంకా బ్యూటిఫుల్ ఉంటాయి. సో చూస్తూ ఉండండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఇంకా సోఫా అండ్ కిచెన్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. సో ఏ హౌస్ అయితే బాగుంటుంది అనేది చూస్తున్నాం. 3 హౌసెస్ మేము నెక్స్ట్ ఫ్యూ డేస్ ఉండడానికి. ఇది వచ్చి లివింగ్ రూమ్. మేము చూస్తుంది ఏంటంటే 5 బెడ్రూమ్స్, ఒక ప్యాలెస్ లాంటి హౌస్ చూస్తున్నాం. 5 or 6 సో హౌసెస్ రూమ్స్ ఉన్నవి చూస్తున్నాం. సో ఒక నెక్స్ట్ 2 weeks హ్యాపీగా ఇంకా ఇక్కడే ఉండడం. సో మా పెద్దాడికి ఏంటంటే ఇంకా హోటల్స్ అవన్నీ ఇష్టం ఉండవు వాడికి. సో ఇంకా అందుకని ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక నచ్చిన హౌస్ ఒకటి తీసుకుని ఇంకా అందులోనే ఉంటాం అనమాట. సో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు. చూసారు కదా, ఇవి పామ్ ట్రీస్. ఈ పామ్ ట్రీస్ చాలా చాలా అందంగా అనమాట. ఈ ఫ్లోరిడాలో ఈ పామ్ ట్రీస్ అండ్ బీచెస్ అండ్ హౌసెస్ గురించి ప్రత్యేకించి అందరూ విజిట్ చేయాలనుకుంటారు. సో అంత బాగుంటుంది అనమాట ఫ్లోరిడా. మేము మా చిన్నాడు మా పెద్దాడిది ఇంకా వాడు జస్ట్ 3 months బేబీ అప్పుడు ఇక్కడికి ఫ్లై అయ్యాము. సో అప్పటి నుంచి లైక్ ఆల్మోస్ట్ 2-3 years ఇక్కడే ఉన్నాము. అండ్ సో ఈజ్ ఫస్ట్ బర్త్డే, అన్నప్రాసన, నామకరణం, గుండు సెరమనీ అండ్ చాలా మంది ఫ్రెండ్స్ అప్పట్లో ఇంకా అసలు బ్రహ్మాండంగా ఉండేది. చాలా హ్యాపీగా ఉండేదన్నమాట ఫ్రెండ్స్ అందరూ. సో చాలా బాగుండేది అప్పుడు ఆ డేస్ మాకు. సో ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలుస్తాము, ఓల్డ్ ఫ్రెండ్స్ అందరం. సో అందరం మీట్ అయ్యి మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. సో ఇక్కడ మాకేది పర్ఫెక్ట్ ఉంది అనేది సో చూస్తూ ఉన్నాము. సో మీకు ఎలా అనిపించింది చూడండి. బెడ్రూమ్స్ అండ్ ఇది బాత్రూమ్ అండ్ నెక్స్ట్ వచ్చి ఫుల్ బ్యాత్. ఇంకా మొత్తం లైక్ 5-6 bedrooms. మా పెద్దాడు వచ్చాడంటే ఇంక అంతలా ఉంటుందన్నమాట. వాడికి 5 or 6 bedrooms ఉన్న హౌస్ కావాలి. ఇంకా లాఫ్ట్ అండ్ ఇది బిగ్ లాఫ్ట్ హిజ్ ఏరియా అనమాట. అంటే ఇంకా మూవీ చూసుకుంటూ కూర్చుంటాడు ఇక్కడ. సో తన స్పేస్ ఇది. సో ఇంకా ఎందుకంటే వీళ్ళు బాగా కిడ్స్ మంచిగా హార్డ్ వర్క్ చేసి వాళ్ళు అంతా రిలాక్స్ అవ్వడానికి ఎంతైనా మనం స్పెండ్ చేయొచ్చు. సో వాళ్ళ తర్వాతే కదా మనం ఏదైనా సరే ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలనేది మనం చూసుకోవాలి. సో అది వాళ్ళకి బెస్ట్ ఇచ్చేస్తే వాళ్ళు మనకు ఎంతో బాగా చదువుకుని మంచి జాబ్స్ చేసుకుంటున్నప్పుడు టాప్ లెవెల్లో ఇంకా వాళ్ళకి ఏది కావాలంటే అది మనం ఇచ్చేయాలన్నమాట. సో చాలా చాలా బాగుంది. రూమ్స్ కూడా బాగున్నాయి. సో మనకి ఇది సెకండ్ హౌస్ చూస్తున్నాం. సో చూద్దాం థర్డ్ హౌస్ ఎలా ఉందో. సో ఈ 3 houses ఒక హౌస్లో అయితే మనం ఉందాం అనమాట. సో ఇది ఒక 2 weeks అండ్ మేము ప్లేసెస్ కూడా చాలా చాలా చూసాము. ప్లేసెస్ కూడా మీకు అన్నీ చూపిస్తాను నేను, ఏమేమి ప్లేసెస్ వెళ్ళాము ఏంటి అనేది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. సో ఫైనల్గా మేము ఏంటంటే ఈ హౌస్ మేము ఉంటున్నాం నెక్స్ట్ 2.5 weeks. సో మంచిగా స్పెండ్ చేస్తాము. సో మళ్ళా తర్వాత ఎవరి వర్క్ వాళ్ళు బిజీ అయిపోతాం కదా. సో మనకు వెకేషన్ మోడ్లో ఉన్నా అనమాట. నేనైతే ఫుల్ ఆన్ ఇంకా ఎంజాయ్ చేయడానికి రెడీ. సో ఇన్స్టా ఫాలో అవుతూ ఉండండి. నేను ఇంకా మీరు అందరూ చూస్తారని యూట్యూబ్ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను.
సో షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను, అవి కూడా చూడండి. సో మీకు నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ మాత్రం వేసుకోకుండా వెళ్ళకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇవి ఉన్నాయి కదా వైన్ ర్యాక్. సో ఇది వచ్చి హాల్ అండ్ కిచెన్, అండ్ ఇది కూడా 5 ఐ థింక్ 6 బెడ్రూమ్స్. సో చాలా చాలా పెద్ద హౌస్, ప్యాలెస్ లాంటి హౌస్. సో ఇది వీళ్ళు ఏంటంటే రెంట్కి ఇస్తూ ఉంటారు హౌసెస్. సో మనం తీసుకోవచ్చు, బట్ ఎక్కువ చాలా చాలా కాస్ట్లీ అనమాట. సో చాలా ప్రైసీ. ఇక్కడ వచ్చి ఏంటంటే వీళ్ళు షూటింగ్స్ కూడా చేసుకుంటూ ఉంటారు, మూవీస్కి కూడా ఇస్తూ ఉంటారు రెంట్కి వీళ్ళు. సో అట్లాంటి హౌసెస్ అన్నమాట. సో చాలా చాలా బాగుంటుంది కిచెన్. సో కిచెన్ నేను ఇంకా కుకింగ్ అండ్ ఎవ్రీథింగ్ అదేమీ ఉండదు. అవుట్ సైడ్కి వచ్చిందంటే ఫుల్ ఆన్ నేను యూనో రెస్టారెంట్స్, నాకు ఇష్టమైన రెస్టారెంట్స్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. సో నాకు మా సన్ నేను బాగా ఇష్టం అనమాట. మంచి ఇంకా వెరైటీ రెస్టారెంట్స్ అన్నీ మేము వెళ్తూ ఉంటాము. సో ఇదొక బెడ్రూమ్, ఇది బెడ్రూమ్ కూడా చాలా చాలా బాగా వచ్చింది. సో మొత్తం ఇంకా మాదే రాజ్యం అనమాట. ఇంకా 2.5 weeks. సో మనం ఇంకా ఫుల్ ఇంకా యూజ్ చేసుకోవచ్చు ఇంకా హౌస్. సో ఇది వచ్చి లాండ్రీ రూమ్, అండ్ ఇది వచ్చి ఫుల్ బ్యాత్, అండ్ సో ఇది వచ్చి లివింగ్ రూమ్. సో ఇంకా అంత ఫర్నిచర్ మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళంతా మంచిగా సెటప్ చేసేసి ఎక్కడికెక్కడ ఇంకా అంతా ఉంటుంది అనమాట. సో నేను చాలా చాలా ఇన్స్టా చెప్పాను కదా, చాలా చాలా చేశాను రీల్స్, అవన్నీ కూడా వస్తున్నాయి, ఇంకా పోస్ట్ చేశాను. సో ఇది వచ్చి మా హస్బెండ్ యూజ్ చేసుకున్నారు ఇంకా రూమ్. సో ఇది అండ్ సో ఇది అనమాట ఫుల్ ప్యాలెస్ హౌస్. సో బ్యూటిఫుల్ హౌస్ కదా. సో బీచ్ కూడా, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో దీనికి దగ్గరలో బీచ్ కూడా ఉందన్నమాట. ఆ బీచ్కి కూడా వెళ్ళాం. సో అది కూడా మీకు వీడియో వస్తుంది. సో ఎలా ఉంది మీకు ఈ హౌస్ అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. సో కామెంట్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. సో ఇది చాలా చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్. ఓకే. సో ఇది వచ్చి జకూజీ వస్తుంది, మీకు హాట్ టబ్ వస్తుంది. సో ఎవ్రీథింగ్ అనమాట. ఇంకా మనకి ఫ్లోరిడా ఏంటంటే చాలా చాలా మంచి వెదర్. సో మనకి కాబట్టి ఈ వెదర్లో మనం ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్లోరిడా వెదర్ అంటేనే బ్యూటిఫుల్ వెదర్ అనమాట. హౌసెస్ కానీ, వెదర్ కానీ, మీకు బీచెస్ కానీ, ఇంకా అసలు అన్నీ ఎవ్రీథింగ్ వాట్ నాట్, ఇంకా మీకు ఇది బాగుంది అది బాగలేదు అనేది ఉండదు ఫ్లోరిడాలో. సో ఫ్లోరిడా అనేది బెస్ట్ ప్లేస్ టు లివ్. అండ్ పీపుల్ ఇంకా డైలీ ఇంకెవరొకళ్ళు ఇంకా యూనో విజిటర్స్ ఎక్కువ అనమాట. చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ పీపుల్ కూడా ఉండాలని చాలా డ్రీమ్ ఉంటుందన్నమాట. అంత బ్యూటిఫుల్ ప్లేస్ ఫ్లోరిడా. సో మేము మా పెద్దాడు చిన్నప్పుడు ఇంకా మొత్తం ఇవన్నీ తిరిగి 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 ఉన్నాం అనమాట. అంతే బాగా కొట్టిన పిండి అంటారు కదా. సో అట్లాగా బాగా తిరిగి మంచి ఇంక అన్ని ప్లేసెస్ మాకు కొట్టిన పిండి అనమాట. అంతలా బీచెస్ కానీ, మా హస్బెండ్ నేను బాగా ట్రావెలర్స్, బాగా ఇష్టపడతాం ఎక్కడ రెస్టారెంట్స్ అండ్ ప్లేసెస్ అయినా విజిట్ చేయడానికి చాలా మాకు ఇష్టం అనమాట. అట్లానే మా పిల్లలకు కూడా వచ్చేసింది. సో వాళ్ళకు కూడా ప్లేసెస్ వెళ్ళడం, కొత్తవి ఎక్స్ప్లోర్ చేయడం, సో ఇట్లా చాలా చాలా ఇష్టం. సో వాళ్ళకి ఎంత టైము బ్రేక్ ఉంటే వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో మేము కూడా అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటాము, వెళ్ళండి అనేసి. కాబట్టి మా చిన్నాడు కూడా రీసెంట్గా జపాన్ వెళ్ళాడు, అండ్ తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అంతకుముందు మాతో వచ్చాడు ఫ్లోరిడా. సో ఇప్పుడు వచ్చి ఇంకా ఎగ్జామ్స్. సో తను అయితే ఎగ్జామ్స్ అంటే ఇంకా తనకి అసలు బిజీ ఉంటే ఇంకా అసలు నో చెప్పేస్తాడు. మా పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు ఫ్రీ టైం ఎప్పుడు ఉంటే అప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకోవడం. సో మాకు ఇప్పుడు ఫ్రీ టైం అనేది
అప్పుడే ప్లాన్ చేయండి అంటారు, లేదంటే మీరు వెళ్ళండి అంటారు. సో మా పిల్లలు బంగారు కొండలని చెప్పొచ్చు అనమాట. సో అన్నిటిలో ఫస్ట్ ఉంటారు. యూనో అన్నీ చిన్నప్పటి నుంచి అన్నిట్లో ఫస్ట్. సో కాబట్టి వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది వాళ్ళకి మాకంటే ఎక్కువ బాగా తెలుసు వాళ్ళకి. సో అందుకని వి సో బ్లెస్డ్ యూనో ఇలాంటి మంచి తెలివైన పిల్లలు ఉన్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. సో యా, ఇది వచ్చి బయట చూసారా ఫ్లెమింగో లాగా ఉంది, బ్లాక్ ఫ్లెమింగో లాగా ఉంది. సో అది అట్లాంటివి వస్తూ ఉంటాయి అక్కడ. సో అందుకనే అదే అందం అనమాట. ఫ్లోరిడాలో డిఫరెంట్ బర్డ్స్ వస్తూ ఉంటాయి. నేచర్ ఇష్టమైన వాళ్ళందరూ ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ప్యాంట్రీ అండ్ ఇది కిచెన్, డైనింగ్ ఏరియా. సో యా, డైనింగ్ ఏరియా కూడా చాలా చాలా పెద్దది వచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సో ఇది మేము సూపర్ అనమాట. అసలు ఇంకా నేను చెప్పలేను, అంత అందంగా ఉంటుందన్నమాట ఈ ప్లేసు. సో అవుట్ సైడ్ కూడా మీకు చూపించాను కదా. సో చాలా ప్యాలెస్ లా అనమాట. ఇదిగో మా వాడి నుంచి ఉన్నాడు కదా. సో ఇది చాలా చాలా పెద్ద హౌస్, బ్యూటిఫుల్ హౌస్. ఎంజాయ్ ఎ లాట్ అనమాట. ఇంకా అసలు చెప్పలేరు నేను ఎంత ఎంజాయ్ చేస్తామనేది. సో చాలా చాలా ఎంజాయ్ చేస్తాం. సో ఫుల్ ఇంకా మీరు చూసారు కదా పామ్ ట్రీస్ అన్నీ అవుట్ సైడ్ అలా వస్తుంది ఫ్రంట్ యార్డ్ అంతా. సో yeah, so thank you so much for watching, guys. I hope you guys enjoy this video. I'll see you guys my next video. Until then, take care. Bye. So subscribe cheskoodam matram marchipokandi. Bye.